వాళ్ళంతా చిన్నకారు సన్నకారు రైతులు. ఒక్కొక్కరి దగ్గర ఉన్నది 2 నుంచి 3 ఎకరాల భూమి. వరి, పత్తి జోలికి పోకుండా ఆకుకూరల్ని సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఆకుకూరల్ని పండిస్తూ నిత్యం ఆదాయాన్ని పొందుతున్నారు. నల్గొండ జిల్లా కనగల్లు మండలం చిన్న మాధారం రైతులు. ఎంత భూమి ఉన్నది అనేది ముఖ్యం కాదు, ఉన్న భూమిలో ఎలాంటి పంటలు పండించి లాభాలు పొందుతున్నామనేదే ముఖ్యం. అచ్చం ఇలాంటి ఫార్ములా పాటిస్తూ సక్సెస్ అవుతున్నారు నల్గొండ జిల్లా కనగల్ మండలం చిన్న మాధారం రైతులు. ఈ ఊరిలో చాలా మంది రైతులు వరి, పత్తితో పోల్చితే ఆకుకూరల సాగుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఉన్న తక్కువ భూమిలో అన్ని రకాల ఆకుకూరలను సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఇక్కడి రైతులలో చాలా మంది తాత తండ్రుల నాటి నుంచి ఆకుకూరల సాగు మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తనకున్న 2 ఎకరాల పొలానికి తోడుగా మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని ఆకుకూరలు సాగు చేస్తున్నారు రైతు శెట్టి సోమయ్య. ఈ భూమిలో కొంత తిండి కోసం వరి సాగు చేస్తున్నారు. మిగతా భూమిలో అన్ని రకాల ఆకుకూరలను పండిస్తున్నారు. పుదీనా, కొత్తిమీర, మెంతికూర, బచ్చలి, పాలకూర, కలగూర సహా పలు ఆకుకూరలను సాగు చేస్తున్నారు. వరి సాగుతో పోల్చితే ఆకుకూరల సాగులో మంచి లాభముందంటున్నారు రైతు. తాత తండ్రుల నుంచి వారసత్వంగా ఆకుకూరల సాగునే నమ్ముకున్నామంటున్నారు. రోజుకు 2 నుంచి 3 వేల వరకు సంపాదిస్తున్నామని తెలిపారు. వర్షాలు సరిగా లేని కారణంగా గతంతో పోల్చితే ప్రస్తుతం సాగు తగ్గిందంటున్నారు సోమయ్య. మేము ఆకుకూరలు వేస్తుంటాం. మాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు దానికి 4 ఎకరాలు కౌలు పట్టినా. మా తాతలు ఇదే చేసిరు, మా నాయనలు ఇదే చేసిరు, మేము ఇదే చేస్తున్నాం. ఏ రోజు ఆ రోజు తీసుకుపోయి నల్గొండ మార్కెట్గా హోల్సేల్ కొట్ల మీద వేసి వస్తుంటాం. అన్ని ఆకుకూరలు అన్నీ ఉండాలి. కొత్తిమీర, పుదీనా, పాలకూర, గోంగూర, మెంతికూర, బచ్చల కూర, చుక్కకూర అన్నీ ఉంటాయి. గంగవాయిల కూర, తోటకూర అన్ని రకాలు అన్నిటికి 200, 200, 300 అట్లా వస్తుంటాయి. 1000 రూపాయలు వస్తాయి, 1500 వస్తాయి. ఇట్లా వస్తుంటాయి. మనం పని చేసుకున్న దాన్ని బట్టి మనకు పైసలు వస్తుంటాయి. గత 20 ఏళ్లుగా ఆకుకూరలు సాగు చేస్తున్నామని చెప్పారు రైతు శెట్టి ఈశ్వరయ్య. పాలకూరతో పాటు ఆకుకూరలను పండిస్తున్నామని తెలిపారు. పొద్దున్నే కూరలు కోసుకుని నల్గొండలోని మార్కెట్కు తీసుకెళ్లి అమ్ముతామన్నారు. వరి, పత్తి లాంటి పంటలు వేస్తే 6 నెలలకోసారి ఆదాయం వస్తుందన్నారు. ఆకుకూరల సాగుతో రోజు ఎంతో కొంత ఆదాయం కళ్ళ చూస్తున్నామని అంటున్నారు రైతు ఈశ్వరయ్య. వేరే వేరే పంటలు వేసుకుంటే ఇక ఆ సంవత్సరానికి 6 నెలలకు వస్తుంటాయి. ఇదేమో ఎప్పుడు నిత్య వస్తాయి. మాకు ఇక్కడ 20 ఇండ్లు ఉన్నాయి బల్జోలై. అంతవరకు మొత్తం ఆకుకూరలే తీస్తారు, ఆకుకూరలే చేసుకుంటాం. నల్గొండ ప్రకాశం బజార్ ఉంది, నల్గొండకు తీసుకుపోతాం. అన్ సీజన్ అయితే 2 రూపాయల కట్టబోద్ది, సీజన్లో అయితే 5 రూపాయల కట్టబోతాయి. వేసేస్తాం, హోల్సేల్ వేసేస్తాం. ఉన్న భూమిలో ఎక్కువగా ఆకుకూరలు సాగు చేస్తున్నానని చెప్పారు మరో రైతు లింగయ్య. చిన్నప్పటి నుంచి ఆకుకూరల సాగునే నమ్ముకున్నామని అంటున్నారు. మిగతా పంటలతో పోల్చితే ఆకుకూరలతోనే లాభం ఎక్కువగా ఉందంటున్నారు. ఇతర పంటలు 4 నుంచి 6 నెలలకోసారి పంట చేతికొస్తే ఆకుకూరల పంట నెల రోజులకే చేతికొస్తుందంటున్నారు. ఓపికగా పని చేసుకుంటే ఆకుకూరల సాగులో మరిన్ని లాభాలు పొందవచ్చని అంటున్నారు రైతులు. మేము ఎప్పుడు ఆకుకూరలే పెట్టుకుంటాము. మేము చిన్నప్పటి సంది ఇదే పని చేస్తున్నాం. ఆకుకూరలు, ఈ ఆకుకూరలు ఉన్న లాభం మాకు ఎందులో ఉండదు. నెల రోజులకే చేతి పంట వస్తుంది. ఇది ఇంట్లోనే లాభం ఉంటుంది. వరి పంట కంటే దానికంటే కష్టపడి చేసుకోవాలి. ఆకుకూరలు బాగుంటది. పాడి పశువుల పెంపకంతో రోజువారీ ఆదాయం ఎలా వస్తుందో ఆకుకూరల సాగుతోనూ అంతే వస్తుందంటున్నారు మహిళా రైతు ఉమా. పొద్దున్నే 6 గంటలకు ఆకుకూరలను కోసుకుని 9 గంటలకల్లా ఆటోలో మార్కెట్కు వెళ్తామన్నారు. వీలుంటే మార్కెట్లో కూర్చొని ఆకుకూరలను అమ్ముతామని, లేదంటే హోల్సేల్ గా అక్కడ ఉండే అమ్మకందారులకు వేసి వస్తామన్నారు రైతు ఉమా. వాళ్ళు అమ్మేతోళ్ళు ఉంటేనే వాళ్ళకి వేస్తాం, లేకుంటే మేమే కూర్చొని అమ్ముకుంటాం. మా తాతల కాంచి ఇదే ఆకుకూరల పని. మాకు వరి పంటల కన్నా ఆకుకూరలే మంచిది సార్. మాకు రోజు బర్రె పాలు వండుకొని అమ్ముకున్నట్టే. వానలు సరిగా లేకపోవడంతో ఆకుకూరల సాగు తగ్గిందని, వర్షాలు వస్తే మళ్లీ ఊపందుకుంటుందని అంటున్నారు చిన్న మాధారం రైతులు.